శరణ్యను నిర్దోషిగా తేల్చి పోలీసులు తనని ఇంటికి తీసుకుని వస్తారు. ఇక శరణ్యను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పోలీసులు శరణ్య గారు ఎటువంటి తప్పు చేయలేదని మా ఎంక్వైరీలో తేలింది. ఆకాష్ గారు రాసిన లెటర్ ఆధారంగా ఈ ఇంట్లో ఎవరు ఆయన్ని మాయం చేశారో తెలుసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాము. ఆ లెటర్లో ఉన్న సంతకం మీ ఇంట్లో ఉన్న ఎవరి సంతకంతో మ్యాచ్ అవుతుందో చెక్ చేయాలి. మీరందరూ కూడా ఈ వైట్ పేపర్ మీద సంతకాలు చేయండి అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు అంటూ ఉంటారు. ఇక దాంతో ఆనంద, శరణ్య, లీలావతి, దర్శన్, రోహిత్ వీళ్ళందరూ కూడా ఒక వైట్ పేపర్ మీద సంతకాలు చేస్తూ ఉంటారు. కాంచనాను కూడా సంతకం చేయమని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉండడంతో అప్పుడు కాంచన, సారు నేను చదువుకోలేదు, వేలి ముద్ర దాన్ని, అప్పుడు నేను సంతకం ఎలా చేయగలను అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ అమ్మాయి చేత చేయించండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే అప్పుడు కాంచన, పిచ్చిది, సంతకం ఎట్లా చేస్తుంది ఇన్స్పెక్టర్ గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అనన్య పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేస్తూ ఇన్స్పెక్టర్ సంతకం చేయమని అడిగినప్పుడు అనన్య సంతకం చేయకుండా పిచ్చి గీతలు గీస్తూ ఉంటుంది. చూశారు కదా ఇన్స్పెక్టర్, నేను చెప్పాను కదా పిచ్చిది సంతకం ఎట్లా చేస్తుందని, నేను చెప్పినట్టుగానే అది సంతకం చేయకుండా పిచ్చి గీతలు గీస్తుంది అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. కానిస్టేబుల్స్ ఒకసారి ఇల్లంతా చెక్ చేయండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో పోలీసులు ఇల్లంతా కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు. అప్పుడు లీలావతి, ఇన్స్పెక్టర్ గారు మీరు పొరపాటు పడుతున్నారు, మా కుటుంబం ఎంత పేరు ప్రతిష్టల కుటుంబమో మీకు తెలీదు. విశాల్ గారిని మేమేదో ఎందుకు చేస్తామని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. మేడం మీరు కాసేపు కాముగా ఉండండి, మా ఎంక్వైరీలో మొత్తం తెలుస్తుంది అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. ఇక అలా కానిస్టేబుల్స్ ఇల్లంతా కూడా సెర్చ్ చేస్తూ ఉండగా అనన్య గదిలో విశాల్ శవం దొరుకుతుంది. కబోర్డ్లో నుండి ఆ శవం బయటపడగానే ఇక ఒక్కసారిగా లేడీ కానిస్టేబుల్ కేకలు వేస్తూ ఉంటుంది. సార్ 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 ఇక్కడ ఒక శవం దొరికింది సార్ అంటూ ఆవిడ కేకలు వేస్తూ కిందికి పరిగెత్తుకుంటూ రావడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ గదిలోకి వెళ్ళి చూస్తారు. కబోర్డ్లో ఉన్న డెడ్ బాడీని కిందకి దించమని ఇన్స్పెక్టర్ చెప్పడంతో కానిస్టేబుల్స్ అందరూ కలిసి విశాల్ డెడ్ బాడీని కిందకు దించుతారు. ఇప్పటి వరకు విశాల్ గారు మిస్ అవ్వడానికి మీకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు కదా, మరి విశాల్ గారి డెడ్ బాడీ మీ ఇంట్లో ఎలా దొరికింది, ఇది ఎవరి గది అని చెప్పి ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే అప్పుడు లీలావతి, ఇన్స్పెక్టర్ గారు ఇది మా కోడలు అనన్య గది, తనతో పాటు కాంచన కూడా ఇక్కడే ఉంటుంది. అసలు విశాల్ డెడ్ బాడీ ఇక్కడ ఎలా ఉందో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. దాంతో కాంచన డెడ్ బాడీ చూసి భయంతో వణికిపోతూ బయటపడేసిన డెడ్ బాడీ ఇంట్లోకి ఎలా వచ్చిందమ్మీ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక అలా పోలీసుల ముందు కాంచన అడ్డంగా దొరికిపోవడంతో ఇన్స్పెక్టర్ గారు కాంచన వైపు చూస్తూ, అంటే విశాల్ గారిని మీరే చంపేసి డెడ్ బాడీ కూడా మాయం చేయాలని చూశారనమాట అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో కాంచన భయంతో వణికిపోతూ, లేదు ఇన్స్పెక్టర్ గారు, ఈయన చనిపోవడానికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. మా అమ్మ ఏ తప్పు చేయలేదు ఇన్స్పెక్టర్ గారు, తనని వదిలేయండి, తను అమాయకురాలు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఎప్పుడు పిచ్చిదానిలాగా మాట్లాడే అనన్య ఈసారి చాలా తెలివిగా మాట్లాడడంతో అప్పుడు ఆనంద ఆల్ ఆఫ్ సడన్ అనన్యకున్న పిచ్చి కూడా తగ్గిపోయిందక్క అని చెప్పి లీలావతితో అంటూ ఉంటుంది. అవును అనన్య, నువ్వు పిచ్చి తగ్గిపోయి మామూలుగా మాట్లాడుతున్నావేంటి, నీకు పిచ్చి లేదా అని అంటూ ఉంటే అప్పుడు అనన్య మళ్ళీ పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేస్తూ, ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరందరూ, ఈ ఇన్స్పెక్టర్ గారి డ్రెస్ నాకు చాలా నచ్చింది అని చెప్పి కావాలని మళ్ళీ పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తూ తన జుట్టుని మెలికలు తిప్పుతూ మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఆనంద ఇంకొకసారి పిచ్చిదానిలాగా నటిస్తూ అలా జుట్టు మెలికలు తిప్పావంటే మెడలు విరిచేస్తాను అని చెప్పి ఆనంద అనన్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. దాంతో లీలావతి ఆనంద వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి ఆనంద నువ్వు అనేది, అనన్యకు పిచ్చి లేదా అని అంటూ ఉంటే లేదక్క, ఇన్ని రోజులుగా పిచ్చిదానిలాగా నటిస్తూ కావాలని శరణ్యను నీ దృష్టిలో చెడ్డదాన్ని చేసింది, ఈ అనన్యది అంతా కూడా యాక్టింగే అని చెప్పి
ఆనంద అంటూ ఉంటుంది. తనకు పిచ్చి లేదని నీకెవరు చెప్పారు ఆనంద అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో ఈ విశాలే చెప్పాడు అని ఆనంద అనడంతో, చనిపోయిన విశాల్ నీతో అనన్యకు పిచ్చి లేదని చెప్పాడా అని అంటూ ఉంటే ఒక్కసారిగా విశాల్ కళ్ళు తెరిచి లేచి నిలబడతాడు. ఇక అలా విశాల్ బతికి ఉండడం చూసి అనన్య, కాంచన ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. అప్పుడు విశాల్ జరిగిందంతా కూడా లీలావతి వాళ్ళకు చెప్తూ, ఆనంద గారే నా ప్రాణాలు కాపాడారు. ఈ అనన్య, కాంచన ఇద్దరూ కలిసి ఫ్లవర్ వాస్తో నా తల మీద కొట్టారు. దాంతో నేను స్పృహ కోల్పోయాను. నేను చనిపోయాను అనుకొని వీళ్ళిద్దరూ కలిసి నన్ను మూటలో చుట్టి బయటున్న ఒక మున్సిపాలిటీ వ్యాన్లో పడేశారు. సమయానికి ఆనంద గారు వచ్చి నన్ను సేవ్ చేసి నాకు ట్రీట్మెంట్ చేయించారు. అప్పుడే అనన్యకు పిచ్చి లేదన్న విషయాన్ని నేను ఆనంద గారికి చెప్పాను. అంతేకాదు, ఈ అనన్య కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నన్ను ప్రేమించి దారుణంగా మోసం చేసింది. తన కారణంగా నేను చాలా రోజులు డిప్రెషన్లో ఉన్నాను. ఆ విషయం కూడా ఎక్కడ నేను రోహిత్ గారికి చెప్పేస్తానని అన్న భయంతోనే నా ప్రాణాలు తీయాలని చూసింది. ఈ అనన్య మామూలుది కాదు. తను ఎప్పుడైతే ఈ కుటుంబంలో అడుగుపెట్టిందో అప్పుడే ఈ కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. తన మెయిన్ టార్గెట్ ఈ ఉమ్మడి కుటుంబాన్ని విడగొట్టి ఈ ఇంటికి మహారాణి అవ్వడం అని చెప్పి విశాల్ అనన్య కుట్రలన్నీ కూడా లీలావతి వాళ్ళ ముందు బయట పెడతాడు. ఇకప్పుడు ఆనంద, ఇదంతా మీకు తెలిసేలాగా చేయడం కోసమే ఇన్స్పెక్టర్ గారు కూడా నాకు సాయం చేశారక్క. మొదట శరణ్య మీద అనుమానం ఉన్నట్టుగా కావాలనే ఇన్స్పెక్టర్ గారు శరణ్యను ఎంక్వైరీ పేరుతో స్టేషన్కి తీసుకువెళ్లారు. ఇదంతా కూడా ఈ అనన్య కుట్ర బయట పెట్టడానికి మేమందరం కలిసి ఆడిన నాటకం అని చెప్పి ఆనంద, ఇన్స్పెక్టర్ గారు చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు, మీ వల్ల ఈరోజు మా కుటుంబానికి ఒక నిజం తెలిసింది అని అంటూ ఉంటే, మీలాంటి మంచి వాళ్ళ కోసం మేమెప్పుడు కూడా ముందే ఉంటాం ఆనంద గారు అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు అంటూ ఉంటారు. ఇన్ని రోజులు మమ్మల్ని పిచ్చిదానిలాగా నటిస్తూ ఎంత నమ్మించావే అంటూ లీలావతి అనన్య రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది. రోహిత్ కూడా అనన్య దగ్గరకు వచ్చి నీ కుట్రలన్నీ బయటపడకుండా ఉండడం కోసం అని చెప్పి శరణ్యను బలి చేస్తూ, మా అందరి దగ్గర ఎంత బాగా నటించావు, అసలు నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి రోహిత్ కూడా రెండు చెంపలు వాయిస్తూ ఉంటాడు. ఏమండి, మీరైనా నన్ను అర్థం చేసుకోండి. ఇదంతా నేను మీ నుండి విడిపోకుండా ఉండాలని చేస్తాను. మీరు ఎక్కడ ఇంట్లో నుండి బయట పంపించేస్తారేమో అన్న భయంతోనే నేను అలా పిచ్చిదానిలాగా నటించాను. మీరంటే నాకు చాలా ఇష్టం అండి అని చెప్పి అనన్య యాక్టింగ్ చేస్తూ ఉంటే, ఇక చాలు ఆపు నీ నాటకాలు. నీ వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది ప్రేమతో కాదన్నమాట, డబ్బు కోసం అన్నమాట అని చెప్పి రోహిత్ అనన్యను చీకొడతాడు. ఆ తర్వాత ఆనంద, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ఇంకెప్పుడు కూడా నేను ఇలా చేయను, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను క్షమించండి అత్తయ్య, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అని అనన్య ఎంతగానో బతిమలాడుతూ ఉంటుంది. నువ్వు ఊసర వెళ్ళివే, ఎటు వీలైతే అటు రంగులు మారుస్తూ ఉంటావు. నీలాంటి దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మను అని చెప్పి నా కోడలికి అన్యాయం చేసిన నిన్ను అలా ఎలా వదిలేస్తానని అనుకున్నావు అంటూ ఇన్స్పెక్టర్ గారు విశాల్ని తను మర్డర్ చేయాలనుకుంది కాబట్టి అటెంప్ట్ మర్డర్ కింద తనకు జైలు శిక్ష పడేలాగా చేయండి. ఇప్పుడే తనని, కాంచనాని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటే పోలీసులు అనన్యను అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఇకప్పుడు ఆనంద అనన్య దగ్గరికి వచ్చి, నేను ఇచ్చిన 3 రోజుల గడువు ముగిసిపోయింది. నేను నీతో ఛాలెంజ్ చేసినట్టుగానే 3 రోజుల తర్వాత ఈ ఇంట్లో ఉండనివ్వనని అన్నాను. అలాగే నిన్ను వెళ్ళగొట్టిస్తున్నాను, హ్యాపీ జర్నీ అంటూ ఆనంద అనన్యకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ ఉంటుంది. ఇక ఆ విధంగా పోలీసులు అనన్యను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఆ తర్వాత లీలావతి ఆనందకు క్షమాపణ చెప్తూ, నన్ను క్షమించు ఆనంద, అనన్య నాటకం ఆడుతుందన్న విషయం తెలియక ప్రతిసారి కూడా నిన్ను శరణ్యను నేను అపార్థం చేసుకుంటూనే ఉన్నాను. కాంచన అనన్య మాయలో పడి నిన్ను శరణ్యను నేను ఎంతగానో అపార్థం చేసుకున్నాను. అందుకిప్పుడు ఎంతో బాధగా ఉంది అని చెప్పి
లీలావతి బాధపడుతూ ఉంటే, అక్క ఇటువంటి వాళ్ళు వచ్చి మనల్ని విడదీయాలనుకున్నంత మాత్రాన మన ఉమ్మడి కుటుంబం విడిపోదక్క, మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటాము అని చెప్పి ఆనంద లీలావతికి ధైర్యం చెప్తూ ఉంటుంది. మరి మొత్తానికి ఆ విధంగా ఆనంద అయితే అనన్యను అరెస్ట్ చేస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.